నమస్తే యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షయ్. ఈ వీడియోలో మనం ఈప్సెట్ అండ్ ఐఐటి జేఈలో అడిగిన ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం డిస్కస్ చెబుతున్నాం. ఇఫ్ ఎఫ్ ఈజ్ ఎ డిఫరెన్షియబుల్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ వై, ఎక్స్ కమ వై బిలాంగ్స్ టు రియల్ నెంబర్, ఎఫ్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 11, దెన్ ఎఫ్ డాష్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అని మనకు అడుగుతున్నాడు. ఓకే, ఇదైతే మనకి కామన్గా అడిగే క్వశ్చన్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఎఫ్ ఈజ్ డిఫరెన్షియబుల్ అన్నాడు అండ్ మనకు ఒక ఈక్వేషన్ కూడా ఇచ్చాడు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఆఫ్ వై. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫంక్షనల్ ఈక్వేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఎఫ్ డాష్ ఆఫ్ 3 వాల్యూ అయితే మనకు కావాలి. బై ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ డెరివేటివ్ ఫార్ములా అప్లై చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ 3 ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ 3 బై హెచ్. ఓకే, జనరల్గా ఫార్ములా అయితే మీకు ఎఫ్ డాష్ ఆఫ్ ఏ అయితే మీకు ఫార్ములా ఏమిటంటే లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై హెచ్ ఉంటుంది. ఇది ఫార్ములా. ఓకే, ఏ ప్లేస్లో ఏముంది 3 ఉంది అంతే. ఓకే, నెక్స్ట్ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఈ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని స్ప్లిట్ చేయండి. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఇది మనకి ఎఫ్ ఆఫ్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ హెచ్ అని రాసుకోవచ్చు మైనస్ ఎఫ్ ఆఫ్ 3 బై హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెండ్స్ టు 0. దీంట్లో ఎఫ్ ఆఫ్ 3 అనేది కామన్ తీసుకోవచ్చు. మనకి ఎఫ్ ఆఫ్ హెచ్ మైనస్ 1 బై హెచ్ వస్తుంది. ఎఫ్ ఆఫ్ 3 అంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చారు 3 అనేది కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్ మైనస్ 1 బై హెచ్. నెక్స్ట్ మనకి ఏదైతే ఫంక్షనల్ ఈక్వేషన్ ఇచ్చాడు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ హెచ్ అని మనం ఎలా రాసుకున్నాం, ఎఫ్ ఆఫ్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ హెచ్ కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే హెచ్ ప్లస్లో 0 రీప్లేస్ చేయండి. అప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ 3 ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 0 వస్తుంది. అప్పుడు ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 1, ఎఫ్ ఆఫ్ 3 క్యాన్సిల్ అయితే ఎఫ్ ఆఫ్ 0 వాల్యూ 1. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ 1 ఉంది కదా, ఈ 1 ప్లేస్లో ఎఫ్ ఆఫ్ 0 రీప్లేస్ చేయండి. ఓకే, ఎందుకు మనం ఎఫ్ ఆఫ్ 0ని ఎందుకు తీసుకున్నాను అంటే బికాస్ ఎఫ్ డాష్ ఆఫ్ 0 వాల్యూ 11 ఇచ్చాడు కాబట్టి. అందువల్ల ఇది మనకి ఎలా అవుతుందంటే ఎలా వస్తుందంటే 3 ఇంటూ లిమిట్ హెచ్ టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ హెచ్. ఓకే, దీన్ని నేను రీరైట్ రాస్తున్నా 0 ప్లస్ హెచ్ అని రాస్తా మైనస్ 1 ప్లేస్లో ఎఫ్ ఆఫ్ 0 బై హెచ్. ఇప్పుడు మళ్ళీ మీరు ఫస్ట్ ప్రిన్సిపల్ అప్లై చేస్తే దీన్ని ఎలా రాసుకోవచ్చు మీరు, దిస్ ఈజ్ నథింగ్ బట్ 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 అని రాయచ్చా. అప్పుడు 3 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ 0 ఎంత 11, దట్ ఈజ్ నథింగ్ బట్ 3. ఓకే, దిస్ ఈజ్ ద ఎఫ్ డాష్ ఆఫ్ 3 వాల్యూ 33. ఓకే, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇది చాలా సింపుల్ క్వశ్చన్ ఉంది. ఓకే, అండ్ రేర్గా అడిగే క్వశ్చన్ ఇది, అంటే లైక్ చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అయితే అడిగాడు మనకి, అందుకని ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.